దాన్ని కూడా మనం ఇంకేదన్నా ఇలా వేసుకున్నాం. ఇలా కోడి దట్టను కూడా మనం దీనిలో యాడ్ చేసాం. ఇప్పుడు మట్టి కొంచెం ఇసుక, వర్మీ కంపోస్ట్, మట్టి అండి ఇది. ఇసుక, వర్మీ కంపోస్ట్, మట్టి కౌమీలో కూడా ఉందండి ఇందులో. ఇలా ఈ మట్టిని ఇందులో మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కొంచెం కౌమీలో కూడా కలిపానండి. కలిపేసి మనం ఈ విధంగా వేస్తున్నాం. వేసిన తర్వాత మనం దీని మీద పాలకూర విత్తనాలు వేయాలి. ఇలా సదనంగా చేసేసానండి. చేసిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి ఇవి పాలకూర స్వీట్స్ అండి. 4 రోజుల నుంచి నేను ఇది చేద్దామంటే నాకు వర్షం వీడియో కుదరదు. ఇందులో పాలకూర స్వీట్స్ ఉన్నాయండి. ఈ స్వీట్స్ను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నానో చూడండి. ఇట్లా వేసేస్తున్నానండి. అంత సగనంగా చేశాను. చేసి ఇలా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి 2 ప్యాకెట్స్. 3 రోజుల నుంచి వీడియో చేయి ఒక అప్లోడ్ చేసేయ సగంలో వర్షం రాను నాకు ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మనము వీటిపైన కొంచెం మట్టిని ఇలా ఈ మట్టిలో ఏమేమి నేను మిశ్రమాన్ని కలిపానో చెప్తానండి. ఇదే ఫస్ట్ టైం అండి పాలకూర అంటే. నేను ఈ కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చినాక వాటి వేర్లు ఉంటాయి కదండి, అవి పెట్టేస్తాను అక్కడొకటి. అవి నాకు అట్లా నా గార్డెన్లో 4-5 మొక్కలు ఉంటే నాకు పప్పులో వేయడానికి వస్తాయి. నేను ఆ విధంగా చేశానండి. ఇది ఫస్ట్ టైం మనం వేయటం.
ఇందులో మనకు మట్టి వర్మీ కంపోస్ట్ ఇసుక కౌమేను ఇంత మాత్రమే కలిపానండి. ఈ కోడిగుడ్డు అట్టాలు కూడా వేసాను అడుగున, కొంచెం వేసి కూడా వేసి పైన మట్టి వేసానండి. వేసి వీటిని పైన ఒక లేయర్ విత్తనాలు వేసేసానండి. వేసి ఇలా చక్కగా ఇలా నీళ్ళు కట్టేసి మంచిగా చూడండి, ఇలా అడుగునన్నీ పాలకూర విత్తనాలు వేసానండి. వేసేసి ఇలా మనం ఈ సీడ్స్ మీద ఇలా ఇప్పుడు నీళ్లు వాటర్ కింద ఇది మట్టి మంచిదేనండి. మన కిచెన్లో ఉన్న కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి, పాత మట్టి, కొత్త మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌమేను వేసానండి. అడుగున కోడిగుడ్డు అట్టాలు కూడా మనం వీటికి అడుగు బాగాన నేను వేసాను. వేసి ఇప్పుడు ఈ పాలకూర విత్తనాలను మనం ఈ విధంగా వేసానండి. ఇలా మరి ఒక 10 డేస్లో మొలకలు వస్తాయేమో చూడాలండి. ఈ విధంగా నేను ఈ పాలకూర విత్తనాలు ఈ టబ్బులో 100 రూపాయలు టబ్బులో నేను ఈ 100 రూపాయల టబ్బును ఉపయోగించి చక్కగా ఈ విత్తనాలను వేసానండి. చూడండి, ఈ టబ్బులు తీసుకున్నానండి, పాలకూర విత్తనాలు తీసుకున్నాను. అడుగున 4 లేయర్లు హోల్స్ కొట్టాను, కొబ్బరి ముక్కలు పెట్టాను. దీనికి ఇచ్చిన మెటీరియల్ ఏంటంటే ఆ హోల్స్ దగ్గర కూడా కొంచెం మట్టి వేసి నీళ్లు కిమ్మానండి. అడుగు బాగాన కొంచెం లైట్గా కిచెన్ వేస్ట్ వేసాను. వేసి మట్టి ఒక లేయర్ మట్టి వేసానండి. మళ్ళీ తరువాత నేను కోడిగుడ్డు అట్టల్ని వాటర్లో నానబెట్టి ఉపయోగించి అట్టలను కూడా అడుగున వేసానండి. వేసి మామూలుగా మట్టి వేసేసానండి. ఆ మట్టి కూడా మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, మన కిచెన్ వేస్ట్, కౌమేను కూడా ఒక పిడక మెత్తగా చేసేసి ముక్కలుగా దాన్ని కూడా కలిపి వేసానండి. ఈ మట్టిలో నేను ఇవి పాలకూర విత్తనాలు వేసానండి. ఒక లేయర్ పైన వేసేసి మళ్ళీ ఒక లేయర్గా మనం మట్టి వేసేసి వాటర్ని దింపానండి. చూడండి ఏ విధంగా మనకు ఈ పాలకూర విత్తనాలు ఈ విధంగా నేను ఈరోజు వీడియో ద్వారా తెలియజేయాలని. ఇదే ఫస్ట్ టైం అండి నేను వేసాను. అంటే మార్కెట్ నుండి కూరగాయలు ఆకుకూరలు తీసుకొచ్చినాక ఆ వేర్లు ఉంటాయి, ఆ వేర్లు తీసుకొచ్చేసి ఒక్కొక్క కుండీలో అలా పెట్టేస్తానండి. అవి నాకు 4-5 మొక్కలు వరకు వీడియోలో కూడా చూపించాను. అలా బతికేవి అవి కోసుకొని పప్పులో వేసుకునేవాడు అండి మేము. ఇప్పుడు నేను ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. తెప్పించుకుని 4 రోజుల నుంచి నేను ఇది వీడియో చేయాలని పైకి వస్తున్నాను, వర్షము వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కొంచెం ఈరోజు వర్షం లేదు కదండి, నేను అందుకని దీన్ని కట్ చేసి ఈ విధంగా నాకు తెచ్చిన విషయాలు కొన్ని ఉపయోగించి నేను ఈరోజు ఈ పాలకూరను ఇక్కడ వేయడం జరిగిందండి. చూడండి ఏ విధంగా వేసానో. ఇవి ఒక 10 డేస్కి మొలకలు వస్తాయో లేదో మనం చూడాలి. చూసి మనం అప్పుడు పాలకూర కొంచెం ఇప్పుడు ఇది షేడ్ ఎండ లేకుండా నీడ ప్రదేశంలో పెడతానండి. మొలకలు వచ్చిన తర్వాత కొంచెం అప్పుడు ఎండను తీసుకుంటాం. ఇలా ఈ విధంగా నేను ఈ పాలకూరని ఈ విధంగా ఈ చిన్న టబ్బును ఉపయోగించి దీనిలో నేను వేసానండి. ఇదండి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఉపయోగించి నేను ఈ పాలకూర విత్తనాలని ఆకుకూరగా ఇందులో వేద్దామని వేసానండి. ఈ వీడియో